మన దేశంలో కొన్ని ప్రాంతాలలో కొన్ని తెగల ప్రజలు ఇప్పటికీ వారు అనుసరిస్తున్నటువంటి ప్రాచీన కాలం నాటి అంటే వారి తరతరాల నుంచి వస్తున్నటువంటి సంప్రదాయాలు కొంత కొత్తగా, కొంత విచిత్రంగా, కొంత ఆశ్చర్యకరంగా మనకు కనబడుతుంటాయి. అప్పుడప్పుడు వీటికి సంబంధించిన వార్తలు విన్నప్పుడు మనందరం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాం. తాజాగా అలాంటి మరొక సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ వార్త వింటే షాక్ అవ్వక మానరు. ఎందుకంటే ఎక్కడైనా కూడా పెళ్ళైన తర్వాత ఎవరికైనా కూడా మిగతా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ అక్కడ మాత్రం మిగతా కార్యక్రమాలు జరిగిన తర్వాతే పెళ్లి. అంటే శోభనం జరిగినటువంటి తర్వాతనే అక్కడ పెళ్లి చేసుకుంటారు. ఈ వింత ఆచారం మన దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఇప్పటికీ కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సహజీవనం అనేది మన సంప్రదాయం కాదనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నేటి భారతదేశంలో కూడా లివింగ్ రిలేషన్‌షిప్‌లు కూడా ఒక భాగం అయిపోయింది. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. నేటి తరం యువత సహజీవనానికే ఎక్కువ ప్రాధాన్యతను కూడా ఇస్తున్నాయి. అయితే గతంలో పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకునేటువంటి ఆచారాన్ని కొన్ని సంస్కృతులలో కనిపించేవి. ఈ ఆచారం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని సంస్కృతులలో వివాహానికి ముందు సంతానం కలిగి ఉండడం ద్వారా ఆ జంట సంతానోత్పత్తికి అర్హులా? కాదా? అని నిర్ధారించుకుంటారు. పిల్లలు పుట్టారని తెలిస్తేనే పెళ్లి చేసుకోవడం వల్ల భవిష్యత్తులో సంతానం కలగకపోతే వచ్చే సమస్యలను నివారించుకోవచ్చని నమ్ముతారు. అయితే మన దేశంలో కొన్ని ప్రదేశాలలో పిల్లలు పుట్టిన తర్వాతే పెళ్లి చేసుకుంటారు. ఈ తంతు ఇప్పటికీ జరుగుతూనే ఉంది. గరాసియా తెగలో ఇటువంటి సంప్రదాయం కొనసాగుతుంది. గరసియా తెగ భారతదేశంలోని రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలలో నివసించే ఒక గిరిజన సమూహం. వారి ప్రత్యేక సాంస్కృతిక ఆచారాలు, సంప్రదాయాలు మరియు జీవన విధానానికి ప్రసిద్ధి చెందారు. గరాసియా తెగలో వివాహ ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ తెగలో పెళ్లికి ముందు సహజీవనం చేయడం సాధారణం. ఈ తెగలో స్త్రీలకు చాలా స్వేచ్ఛ ఉంటుంది. స్త్రీలు తమకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేయొచ్చు, పిల్లల్ని కనొచ్చు, ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవచ్చు. నచ్చకపోతే అతడితో విడిపోవచ్చు. పెళ్లికి ముందే నచ్చిన వారితో సహజీవనం చేసి పిల్లల్ని కనే సంప్రదాయం ఆ తెగలో అతి సాధారణ విషయం. దీని గురించి ప్రశ్నించే హక్కు గాని, అధికారం అక్కడ ఎవరికీ ఉండదు. ఈ తెగ అమ్మాయిలు నచ్చిన అబ్బాయిలతో సహజీవనం చేస్తారు. ఈ క్రమంలో పిల్లల్ని కనొచ్చు. తర్వాత తమకు నచ్చిన వివాహం చేసుకుంటారు. ఇష్టం లేని మహిళలు విడిపోతారు. ఈ తెగలో వివాహానికి ముందు సహజీవనం చేయడం సాధారణం. అబ్బాయిలు కుటుంబ సభ్యులు అమ్మాయి కుటుంబానికి కొంత సొమ్మును ఇచ్చి సహజీవనాన్ని మొదలుపెట్టిస్తారు. భవిష్యత్తులో ఈ జంట వివాహం చేసుకోవాలనుకుంటే పెళ్లి ఖర్చులన్నీ వరుడి కుటుంబ సభ్యులే భరిస్తారు. ఈ ఆచారాన్ని అక్కడి తెగవారు దఫా అని పిలుస్తారు. ఈ ఆచారం కొత్తగా వచ్చింది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి గరాసియా తెగవారు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.